ఈరోజు మనం యోగా గురించి మాట్లాడుకుందాం. కానీ ఆ, మనం రోజూ చూసే యోగా గురించి కాదు. అవును. మన శ్రోత ఒకరు పంపిన ఈ సమాచారం చూశాక అసలు యోగా గురించి మనకు తెలిసింది చాలా తక్కువేమో అనిపించింది. నిజమే. ఎందుకంటే ఈ మూలాల ప్రకారం పాశ్చాత్య దేశాలలో యోగాను పూర్తిగా మార్చేస్తున్నారని, దాని అసలు స్వరూపాన్నే దెబ్బతీస్తున్నారని ఒక బలమైన వాదన ఉంది. ఉమ్, యోగా స్టూడియోలు, హెల్త్ క్లబ్స్ మనకు తెలుసు. కానీ బీర్ యోగా, నేకెడ్ యోగా ఇలాంటి విన్నప్పుడు అసలు ఏం జరుగుతోంది అని ఆశ్చర్యం కలుగుతుంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఏదో కొత్త ట్రెండ్ లాంటిది కాదు. ఈ మూలాలు చెప్తున్నదేంటంటే ఇది యోగా యొక్క వాణిజ్యీకరణ మాత్రమే కాదు, ఓ దాని ఆత్మను, దాని సారాన్ని తొలగించే ప్రయత్నం అని. సరే, అంటే ఈరోజు మన చర్చలో యోగాను కేవలం ఒక శారీరక వ్యాయామంగా కాకుండా దాని సాంస్కృతిక, ఆధ్యాత్మిక మూలాల నుండి ఎలా వేరు చేస్తున్నారో పరిశీలిద్దాం. అవును. ఈ ప్రక్రియను ఈ మూలాల్లో ఏకంగా మేధోపరమైన దొంగతనమని పిలుస్తున్నారు. మేధోపరమైన దొంగతనం. అది చాలా తీవ్రమైన పదం కదా. అవును, చాలా తీవ్రమైనది. అంటే కేవలం కాపీ కొట్టడం కాదు, ఒక సంస్కృతి యొక్క మేధో సంపత్తిని దొంగిలించడం అన్నమాట. సరే, ముందుగా ఈ వాణిజ్యీకరణ అంశంతోనే మొదలు పెడదాం. సరే. యోగా క్లాసులు పెరగడం మంచిదే కదా, ఎక్కువ మందికి అందుబాటులోకొస్తే తప్పేంటి? కానీ ఈ మూలాలు దీన్నొక దాడిగా ఎందుకు చూస్తున్నాయి? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ సమస్య యోగా వ్యాప్తి చెందడంలో లేదు, హ్మ్, అది వ్యాప్తి చెందుతున్న విధానంలో ఉంది. అంటే యోగా అంటే ఏమిటో మనం మొదట అర్థం చేసుకోవాలి. అది కేవలం కొన్ని ఆసనాలు వేయడం, శరీరాన్ని వంచడం కాదు. అవును. దాని వెనుక వేల సంవత్సరాల చరిత్ర, ఒక లోతైన తత్వశాస్త్రమున్నాయి. వేదాల నుండి మొదలుకొని. ఖచ్చితంగా. వేదాలు, ముఖ్యంగా ఋగ్వేదం, అథర్వవేదం, అక్కడ్నించి ఉపనిషత్తులు, భగవద్గీత, పతంజలి యోగసూత్రాల వరకు దాని మూలాలు విస్తరించి ఉన్నాయి. అంటే ఇదొక జీవన విధానం, ఒక దర్శనం లాంటిదా? అంతే. యోగా అనేది ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక వ్యవస్థ. ఆత్మ, కర్మ, మోక్షం, సమాధి ఇలాంటి కీలకమైన భారతీయ తాత్విక భావనలతో ఇది ముడిపడి ఉంది. ఓ అవును. మనిషి తనను తాను తెలుసుకోవడానికి, విశ్వంతో అనుసంధానమవ్వడానికి ఇదొక మార్గం. కాని ఇప్పుడు జరుగుతున్న వాణిజ్యీకరణలో ఈ కీలక అంశాలన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అంటే ఎలా? యోగాను ఒక ఫిట్నెస్ రొటీన్గా, బరువు తగ్గడానికి ఒక సాధనంగా మాత్రమే చూపిస్తున్నారు. దాని ఆధ్యాత్మిక కోణాన్ని పూర్తిగా తొలగిస్తున్నారు. అందుకే ఈ మూలాలు దీన్ని అవమానకరంగా భావిస్తున్నాయి. అర్థమైంది. అంటే ఒక పవిత్రమైన గ్రంథాన్ని తీసుకుని దానిలోని కథలను వదిలేసి కేవలం అట్టమీద ఉన్న అందమైన బొమ్మను అమ్ముకున్నట్లు ఉందన్నమాట. సరిగ్గాదే. ఈ విస్మరించడమే కాకుండా మీరిందాకన్నట్లు దీన్ని ఏకంగా మేధోపరమైన దొంగతనం అని పిలుస్తున్నారు. ఆ పదం వాడటం చాలా తీవ్రమైన ఆరోపణ కదా. దొంగతనం అని ఎందుకంటున్నారో కొంచెం వివరిస్తారా? ఎందుకంటే ఇది కేవలం మర్చిపోవడం కాదు, ఉద్దేశపూర్వకంగా మార్చేయడం అని ఈ మూలాల వాదన. అవును. యోగాలోని కీలకమైన అభ్యాసాలను తీసుకుని వాటికి కొత్త పేర్లు పెట్టి వాటి అసలు అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా తొలగించి తమ స్వంత ఆవిష్కరణలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఓ ఇది మేధోపరమైన దొంగతనం కాక మరేమిటి? కొన్ని ఉదాహరణలు చూస్తే ఇది మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. యోగాలో అత్యంత ముఖ్యమైనది ధ్యానం. దాని అసలు లక్ష్యం మనస్సును నియంత్రించి ఉన్నతమైన చైతన్య స్థితికి చేరడం. అవును. కానీ ఇప్పుడు దాన్ని మైండ్ఫుల్నెస్ అనే పేరుతో మార్చేశారు. ఈ మైండ్ఫుల్నెస్ అనేది ఇప్పుడు కేవలం ఒత్తిడిని తగ్గించడానికి, పనిలో ఉత్పాదకతను పెంచడానికి ఒక టెక్నిక్గా మారింది. నిజమే. దాని ఆధ్యాత్మిక లక్ష్యం పూర్తిగా మాయమైపోయింది. నిజమే. మైండ్ఫుల్నెస్ అనే పదం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో కూడా చాలా ఫ్యాషన్ అయిపోయింది. కానీ దాని మూలం మన ధ్యానంలో ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. సరిగ్గా అదే పాయింట్. ఇక ప్రాణాయామం విషయానికొద్దాం. సరే. యోగశాస్త్రం ప్రకారం ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని నియంత్రించడం. ఇది శరీరంలోని కుండలినీ శక్తిని మేల్కొల్పి ఊర్ధ్వముఖంగా పంపే ఒక శక్తివంతమైన ప్రక్రియ. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఒక ముఖ్యమైన దశ. కానీ దీన్ని ఏం చేశాలో తెలుసా? ఏం చేశారు? కేవలం డీప్ బ్రీదింగ్ టెక్నిక్ లేదా శ్వాస వ్యాయామంగా మార్చేశారు. కాని చాలామందికి శారీరక ప్రయోజనం సరిపోతుంది కదా. ఉదయాన్నే శ్వాస వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఊపిరితిత్తులు శుభ్రపడతాయి అనుకుంటారు. అవును, అలా అనుకుంటారు. దాని వెనుక ఉన్న కుండలినీ శక్తి, ఆధ్యాత్మికత గురించి తెలియకపోయినా వచ్చే నష్టమేమిటని కొందరు వాదించవచ్చు.
దానికి ఈ మూలాల్లో ఎలాంటి సమాధానముంది? చాలా మంచి ప్రశ్న. నష్టం లేకపోవడం కాదు, అసలు ప్రయోజనాన్నే కోల్పోతున్నారని ఈ మూలాలు వాదిస్తున్నాయి. ఓ, అది ఎలాగంటే, ఒక అద్భుతమైన ఔషధాన్ని తీసుకుని దాన్ని రోగాన్ని నయం చేసే గుణాన్ని వదిలేసి కేవలం రుచి కోసం వాడుకున్నట్లు ఉంటుంది. మంచి పోలిక. ప్రాణాయామం యొక్క అసలు శక్తి, దాని ఆధ్యాత్మిక ప్రయోజనం తెలియకుండా కేవలం శారీరకంగా చేస్తే దాని పూర్తి సామర్థ్యాన్ని మనం వాడుకోనట్లే. అవును. అంతేకాదు, యోగాలోని అత్యంత కీలకమైన ధ్యాన్ అనే భావనను ఫోకస్డ్ రిలాక్సేషన్ అంటే ఏకాగ్రతతో కూడిన విశ్రాంతి అని పిలుస్తున్నారు. ఈ పదాల మార్పు చిన్నదిగా కనిపించవచ్చు. కాని అది యోగా యొక్క ఆత్మను తీసివేసి కేవలం శరీరాన్ని మిగిల్చినట్లేనని ఈ వాదన సారాంశం. ఖచ్చితంగా. అంటే మనలో చాలామంది ఉదయాన్నే యోగా మ్యాట్ మీద ప్రాణాయామం చేస్తున్నామని అనుకుంటూ తెలియకుండానే ఈ పాశ్చాత్యులు మార్చేసిన బ్రీదింగ్ టెక్నిక్నే అభ్యాసం చేస్తున్నారేమో? అదే జరిగే అవకాశముంది. వాళ్ళు తమకు తెలియకుండానే ఈ పాశ్చాత్య విధ్వంసంలో భాగమవుతున్నారని ఈ మూలాలు చాలా గట్టిగా చెబుతున్నాయి. అవును, ఈ భావనల మార్పు అంత ప్రమాదకరమైనదని హెచ్చరిస్తున్నాయి. ప్రజలు యోగా చేస్తున్నామని అనుకుంటారు, కానీ వారు దాని వాణిజ్యీకరించబడిన నీరుగార్చిన రూపాన్ని మాత్రమే పొందుతున్నారని అంటున్నారు. ఆత్మ, మోక్షం వంటి లక్ష్యాలను తిరస్కరించి ప్రాణ, కుండలిని, సమాధి వంటి పదాలను సూడోసైన్స్ అంటే అశాస్త్రీయం అని కొట్టిపారేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఇదంతా వింటుంటే ఇది కేవలం అవగాహన లోపంలా లేదు, ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అవును. ఈ మూలాల్లో ఇంకా ఏమైనా ఆశ్చర్యకరమైన విషయాలున్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మనం చర్చించబోయే విషయం ఇంకా ఆశ్చర్యకరంగా, దాదాపు నమ్మశక్యంగా ఉండదు. అలాగా? కొన్ని పాశ్చాత్య యోగా కేంద్రాలు యోగా చరిత్రనే పూర్తిగా తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారట. చరిత్రనే తిరగరాయడమా? అంటే ఎలా? వాళ్లు ఏం ప్రచారం చేస్తున్నారంటే, యోగా అనేది మనం అనుకుంటున్నట్లు వేల సంవత్సరాల నాటిది కాదట. మరి అది కేవలం 19వ శతాబ్దంలో, అంటే బ్రిటిష్ వాళ్లు మనల్ని పాలిస్తున్నప్పుడు పుట్టిందట. ఏంటి? బ్రిటిష్ వాళ్లు తమతో పాటు జిమ్ కల్చర్ను భారతదేశానికి తీసుకొచ్చారని, దానికి పోటీగా ప్రతిస్పందనగా భారతీయులు యోగాను సృష్టించారని ఒక కొత్త కథనాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. అంటే పతంజలి, వేదాలు, ఉపనిషత్తులు ఈ చరిత్రంతా అబద్ధమనంటున్నారా? వాళ్ల వాదన అదే. కొన్ని వందల ఏళ్ల క్రితం బ్రిటిష్ జిమ్లకు పోటీగా పుట్టిందని చెప్తున్నారా? ఇది హాస్యాస్పదంగా ఉంది. హాస్యాస్పదంగానే కాదు, ప్రమాదకరంగా కూడా ఉంది. ఎందుకంటే ఇది యోగా యొక్క భారతీయ, సనాతన మూలాలను పూర్తిగా తుడిచివేసే ప్రయత్నం. నిజమే. ఈ కథనం ఇంతటితో ఆగలేదు. ఇంకా ముందుకు వెళ్లి యోగాకు సంస్కృతంతోగాని, సనాతన ధర్మంతోగాని ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారట. అయితే దానికి దేనితో సంబంధముందనంటున్నారు? ఇక్కడే అసలు విషయముంది. యోగా అనేది నిజానికి బైబిల్లో ఒక భాగమని. ఓ దేవుడా! యోగా చేయడం ద్వారా జీసస్తో కనెక్ట్ అవ్వొచ్చని చెబుతూ దాన్ని క్రిస్టియన్ యోగాగా మార్చేస్తున్నారట. ఏంటి క్రిస్టియన్ యోగానా? అంటే చరిత్రనే పూర్తిగా తిరగరాస్తున్నారన్నమాట. ఇది కేవలం అవగాహన లోపమా లేక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారమా? ఉద్దేశపూర్వకమే అని ఈ మూలాల వాదన. ఒక సాంస్కృతిక సంపదను తీసుకుని దాని పేరు మార్చి, దాని చరిత్ర మార్చి ఇది మాది అని చెప్పుకోవడంలాగా ఉందిది. ఈ మూలాలు వాదిస్తున్నది కూడా అదే. ఇది ఒక రకమైన సాంస్కృతిక ఆక్రమణ. అవును. మొదట యోగాలోని ఆధ్యాత్మికతను తీసివేసి దాన్ని ఒక ఫిట్నెస్ ఉత్పత్తిగా మార్చారు. ఇప్పుడు ఆ ఖాళీ అయిన స్థానంలో తమ మత విశ్వాసాలను నింపి దాన్ని పూర్తిగా తమ స్వంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పాశ్చాత్య దేశాలు యోగాకు పేటెంట్ హక్కులు తీసుకుని ఇది తమ ఆవిష్కరణ అని చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ మూలాలు హెచ్చరిస్తున్నాయి. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. మరి దీనంతటి అర్థమేమిటి? ఈ సమస్యను గుర్తించడమేనా లేక ఈ మూలాలు ఏదైనా పరిష్కారాన్ని కూడా సూచిస్తున్నాయా? మనం ఏం చేయాలని కోరుతున్నాయి? కేవలం సమస్యను గుర్తించి వదిలేయడం లేదు, ఒక స్పష్టమైన బలమైన చర్యకు పిలుపునిస్తున్నాయి. ఏం చేయాలట? ఈ మేధోపరమైన విధ్వంసాన్ని ప్రతి భారతీయుడు ఎదుర్కోవాలని కోరుతున్నాయి. దీనికి కేవలం ప్రభుత్వమో సంస్థలో కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అంటున్నాయి. ప్రతి ఒక్కరూ అంటే సాధారణ ప్రజలు ఏం చేయగలరు? ముఖ్యంగా వాణిజ్య రూపంలో ప్రచారమవుతున్న యోగాను తిరస్కరించాలని చెబుతున్నాయి. ప్రముఖ నటులు, సెలబ్రిటీలు యోగాను ఒక ఫిట్నెస్ ప్రాడక్ట్గా ప్రచారం చేయడాన్ని గట్టిగా వ్యతిరేకించాలని కోరుతున్నాయి. ఓ
ఎందుకంటే వారికి తెలియకుండానే వారు యోగా యొక్క అసలు స్వరూపాన్ని దెబ్బతీసే ఈ ప్రక్రియలో విధ్వంసానికి సైనికులుగా పనిచేస్తున్నారని ఈ మూలాలు చాలా తీవ్రంగా అభివర్ణిస్తున్నాయి. అంటే సెలబ్రిటీ ఎండార్స్మెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండమంటున్నాయి. యోగాను దాని వాణిజ్య రూపంలో కాకుండా అసలు రూపంలో చూడాలని ప్రచారం చేయాలని కోరుతున్నాయి. అవును. ఇందులో భాగంగా ఒక ప్రతిజ్ఞ గురించి కూడా ప్రస్తావన ఉంది కదా? అవును. అది చాలా నిర్దిష్టమైన పిలుపు. రాబోయే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రతి భారతీయుణ్ణి ఒక ప్రతిజ్ఞ చేయమని కోరుతున్నాయి. ఆ? ఆ ప్రతిజ్ఞలో ఏముంది? ఆ ప్రతిజ్ఞ యొక్క సారాంశమేంటంటే, ఇకపై మనం యోగా గురించి మాట్లాడేటప్పుడు దానిని కేవలం బరువు తగ్గించే వ్యాయామంగానో ఒత్తిడిని తగ్గించే టెక్నిక్గానో కాకుండా దాని అసలు ఆధ్యాత్మిక సందర్భంలో మాట్లాడాలి. సరిగ్గా అంటే సంభాషణను మార్చాలని పిలుపునిస్తున్నాయన్నమాట. యోగా గురించి మాట్లాడిన ప్రతిసారి ఆత్మ, మోక్షం, కర్మ, సమాధి, కుండలినీ శక్తి. అవును, ఈ భావనలను కూడా చర్చలోకి తీసుకురావాలని చెబుతున్నాయి. అంతే. దానిని కేవలం శారీరక వ్యాయామంగా కాకుండా ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక తాత్విక వ్యవస్థగా చూడాలని, ఇతరులకు కూడా అలాగే పరిచయం చేయాలని కోరుతున్నాయి. మ్మ్. యోగాను దాని మతపరమైన సాంస్కృతిక సాహిత్యం నుండి వేరు చేయకూడదని, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. మన సంభాషణ మారితే యోగా పట్ల ప్రపంచ దృక్పథం కూడా మారుతుందని వీటి నమ్మకం. అదే వారి ఆశ. ఈరోజు మనం చాలా లోతైన విషయాలను చర్చించాం. ఆధునిక యోగా అనేది ఒక పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయం యొక్క వాణిజ్యీకరించబడిన, వక్రీకరించబడిన రూపమని. అవును. దాని భావనలు, చరిత్రను కూడా తిరగరాస్తున్నారని వాదిస్తున్న ఈ దృక్కోణాన్ని మనం వివరంగా పరిశీలించాము. అవును. యోగా యొక్క ప్రామాణికతను, దాని గౌరవాన్ని కాపాడటానికి ఈ మూలాలు ఒక బలమైన వాదనను మన ముందుంచాయి. యోగాను దాని తాత్విక మూలాలకు తిరిగి తీసుకువెళ్లాలని. దాన్ని కేవలం ఒక వ్యాపార వస్తువుగా పరిగణించవద్దని గట్టిగా కోరుతున్నాయి. ఖచ్చితంగా. సరే, ఈ చర్చను వినేవారి కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. ఒక సాంస్కృతిక అభ్యాసం, అది యోగా కావచ్చు లేదా మరేదైనా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పుడు మార్పు సహజం కదా? అవును, సహజమే. అయితే దాని అసలర్థాన్ని ఎంతవరకు నిలుపుకోవాలి? కొత్త సంస్కృతులకు అనుగుణంగా అది మారడాన్ని ఎప్పటివరకు ఆమోదించాలి? ఈ సహజ పరిణామం మరియు సాంస్కృతిక వక్రీకరణ మధ్య సరిహద్దును మనం ఎక్కడ గీయాలి? ఆలోచించండి.